స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. మెనోపాజ్ దశలో అందరూ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని తీసుకోవచ్చా? హెచ్ఆర్టీ చికిత్సతో క్యాన్సర్ల బెడద పెరుగుతుందనే నమ్మకంలో నిజమెంత? ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బహిష్టులు శాశ్వతంగా ఆగిపోవడం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఒక తప్పనిసరి మజిలీ. కీలకమైన ఈ దశలో హార్మోన్లు తగ్గడం మూలంగా శారీరకంగా, మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం చాలా సహజమైన విషయం. అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలి. ఏడాది, రెండేళ్లలోపు సమస్యలన్నీ సర్దుకుంటాయి. సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, ఎంతకాలానికి తగ్గనప్పుడు ఆధునిక వైద్యంలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇప్పుడు ఒక చక్కటి పరిష్కారంగా మనకు అందుబాటులో ఉంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎప్పుడు అవసరమో వివరిస్తున్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి. హెచ్ఆర్టీ అన్నది వాసోమోటార్ సిమ్టమ్స్కి, ఇమీడియట్ సిమ్టమ్స్కి, దట్ ఈస్ ఈ ఫ్లషింగ్స్ కానీ ఈ చెమటలు పట్టడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇవి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండవు. అంచేత హెచ్ఆర్టీ గనక 5 ఏళ్ల వరకు అంటే 10 ఏళ్ళు దాటి యూజ్ చేస్తే క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ బిలో 10 ఇయర్స్ కనుక హెచ్ఆర్టీ ఇస్తే క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఏమీ లేదు అని డెఫినెట్గా తేల్చారు. తర్వాత ఇప్పుడు మనం కూడా ఇచ్చేది ఈ హెచ్ఆర్టీని ఈ షార్ట్ టర్మ్ అంటే ఇలాగా వాసోమోటార్ సిమ్టమ్స్, మూడ్ చేంజెస్, వీటి కోసమని మనం ఒక 2-3 ఇయర్స్ కనుక హెచ్ఆర్టీని తప్పకుండా ఇవ్వచ్చు. అంటే హెచ్ఆర్టీ అంటే ఈస్ట్రోజన్స్, గర్భసంచి కనుక ఉన్నట్టయితే ప్రొజెస్ట్రాన్ యాడ్ చేయాలి, లేకపోతే ఉత్త ఈస్ట్రోజన్ ఇస్తే సరిపోతుంది. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి మనలో చాలా మందికి చాలా రకాల అపోహలున్నాయి. రొమ్ము క్యాన్సర్ వస్తుందని, గుండె జబ్బులు వస్తాయని అనుకుంటారు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మెనోపాజ్ వచ్చే నాటికే చాలా మందిలో బీపీ, షుగర్ వంటి జబ్బులు ఉంటున్నాయి. ఇలాంటప్పుడు ఈ జబ్బుల్ని అదుపులో ఉంచుకోకుండా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. హార్మోన్ థెరపీ అన్నది అందరికీ కాదు. మెనోపాజ్ ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉండి ఎంతకాలానికి తగ్గనప్పుడు బయట నుంచి హార్మోన్లు అవసరమని డాక్టర్లు నిర్ధారించినప్పుడు మాత్రమే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఏడాది, రెండేళ్లలోపే మెనోపాజ్ ఇబ్బందులన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ఏడాది, రెండేళ్ల కాలంలో ఆహారం, వ్యాయామం, జీవన శైలిలో మార్పులు చేసుకోవటం ద్వారా మెనోపాజ్ సమస్యల నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. వరల్డ్ మెనోపాజ్ డే సందర్భంగా ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే దశలో శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభావ్లో మళ్లీ కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.